రైట్ ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే యూపీలో విషాదం చోటు చేసుకుంది. గోండా అనే ప్రాంతంలోని ఖాగ్రా నదిలో బాలుణ్ణి ముసలి లాక్కెళ్లింది. గేదెలను శుభ్రం చేసేందుకు రాజాబాబు అనే పిల్లవాడు నదిలో దిగాడు. దీన్ని పసిగట్టిన ముసలి చడీ చప్పుడు లేకుండా బాలుడి దగ్గరకు వచ్చేసింది. క్షణాల్లో పిల్లవాడిని గుంజేసుకుపోయింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి విషయం తెలుసుకున్న అధికారులు బాలుణ్ణి గాలించేందుకు రంగంలోకి దిగారు. యూపీలో విషాదం చోటు చేసుకుంది. గోండా అనే ప్రాంతంలోని ఖాగ్రా నదిలో బాలుణ్ణి ముసలి లాక్కెళ్లింది. గేదెలను శుభ్రం చేసేందుకు రాజాబాబు అనే పిల్లవాడు నదిలో దిగాడు. దీన్ని పసిగట్టిన ముసలి చడీ చప్పుడు లేకుండా బాలుడి దగ్గరకొచ్చేసింది. క్షణాల్లో పిల్లవాడిని గుంజేసుకుపోయింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విషయం తెలుసుకున్న అధికారులు బాలుణ్ణి గాలించేందుకు రంగంలోకి దిగారు. సిరియాలో ఓ హృదయ విధాకర ఉగ్రదాడి చోటు చేసుకుంది. రాజధాని డమస్కస్ శివార్లోని ఢీల్వా ప్రాంతంలో ఉన్న మార్ ఎలియాస్ చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ ఆత్మాహుతి ఉగ్రవాది చర్చిలోకి ప్రవేశించి తనను తాను పేల్చుకున్నాడు. ఈ పేలుడులో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 53 మంది తీవ్రంగా గాయపడ్డారని సిరియా అధికార వార్తా సంస్థ తెలిపింది. అయితే బ్రిటన్కు చెందిన వారు మానిటరింగ్ సంస్థ సీరియస్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సమాచారం ప్రకారం అసలు మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు పేర్కొంది. ఐసిస్కు చెందిన ఓ ఉగ్రవాది ఈ దాడికి పాల్పడ్డాడని, చర్చిలోకి ప్రవేశించిన ముందు ఆ ఉగ్రవాది కలాష్నికోవ్ తుపాకీతో కాల్పులు జరిపిన తర్వాత లోపలికి వెళ్లి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై సిరియా సమాచార మంత్రి హంజా ముస్తఫా తీవ్రంగా స్పందించారు. ఇది మన సమాజంలోని విలువలకు వ్యతిరేకమని, సమాన పౌర హక్కులకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉగ్రవాదంపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ భవన్ లో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కొత్త ఆయకట్టు అన్ని కలిపితే వీళ్ళు క్రియేట్ చేసింది 6,64,000 మాత్రమే. ఈ కాళేశ్వరం కట్టిన తర్వాత అన్ని కలిపి 48,74,000 ఎకరాలకి ఇవాళ నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు. వాస్తవం ఇది కానా కాదా? మరి నీకు దిమాగ్ లేదా? 2000 నువ్వు అసలు బీజేపీ పార్టీవా, నువ్వు కాంగ్రెస్ పార్టీవా? రేవంత్ రెడ్డి చెప్తే నువ్వు పనిచేస్తావు, బస్ దట్స్ ఆల్. కాబట్టి ఖచ్చితంగా దీనికి నువ్వు జవాబు చెప్పాలి. 2004 నుంచి 2014 వరకు 6 లక్షల, నువ్వు అడిగిన దానికే మేము జవాబు చెప్తున్నాం, 6,64,000 మాత్రమే ఉండే. ఎస్, మేము వచ్చిన తర్వాత 48,73,000 కేసీఆర్ ఇచ్చిండు. దీనికి నీకు దమ్ముంటే మాకు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు చలో దీని మీద చర్చకు దమ్ముంటే మా వినోద్ కుమార్ గారు వస్తారు, వాళ్ళతో పాటు కమలాకరణ గారు వస్తారు. చలో నీకు దమ్ముంటే కరీంనగర్ చౌరస్తా గడ్డ మీద కూర్చొని చర్చకు పెడదాం దా. కేసీఆర్ గారు ఏమి ఇచ్చిండో, నువ్వేమి ఇచ్చినో, మీరేం చేసిరో, కాంగ్రెస్ ఏం చేసిందో చెప్దాం దా.
దీనికి నీకు దమ్ముంటేదా నువ్వు సవాల్కి యాక్సెప్ట్ చేయి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై కేసీఆర్. చూస్తున్నాం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలు బంద్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతులు గడప దాటవని విమర్శించారు. ప్రజలను నమ్మించడం, నయవంచన చేయడంలో కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో పెట్టాడు. కానీ ప్రస్తుతం గొర్రెల పంపిణీ దేవుడెరుగు కట్టిన డీడీ పైసలు కూడా వాపస్ ఇవ్వలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానిది అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి మాటలు విని విసిగిపోయిన యాదవ కురుమ సోదరులు గాంధీ భవన్ కు గొర్రెల తోలుకొని వచ్చి నిరసన చేశారని గుర్తు చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని గుర్తించి అన్ని వర్గాల ప్రజలు ఏకమై గాంధీ భవన్ కు పోటెత్తక ముందే కళ్ళు తెరవాలని చెప్పిన గ్యారంటీలు ఇచ్చిన హామీలు ఇకనైనా అమలు చేయకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా మాజీ మంత్రి తన ట్వీట్లో రాసుకొచ్చారు. గద్వాల్ జిల్లా కేంద్రంలో సర్వేయర్ తేజేశ్వర్ దారుణ హత్య కేసు కలకలం రేపుతోంది. తేజేశ్వర్ తను ప్రేమించిన ఐశ్వర్యను కుటుంబ సభ్యులు వద్దన్నా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఆమెకి, ఆమె తల్లి సుజాతకి ఓ బ్యాంక్ మేనేజర్తో వివాహేతర సంబంధాలున్నట్లు తెలుసుకుని తేజేశ్వర్ పలుమార్లు మందలించాడు. ఈ నేపథ్యంలో తేజేశ్వర్ పైన కోపం పెంచుకున్న ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, బ్యాంక్ మేనేజర్ ముగ్గురు కలిసి కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి తేజేశ్వర్ను కిడ్నాప్ చేసి హత్య చేయించారు. జూన్ 17న తేజేశ్వర్ను సర్వే కోసం రావాలి అని మోసపూరితంగా గద్వాల్కు రప్పించి కారులో తీసుకెళ్లిన కిరాయి హంతకులు అతన్ని నంద్యాల శివార్లోని చెరువులో హత్య చేసి శవాన్ని పడేసినట్టు పోలీసులు వెల్లడించారు. గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత కర్నూలు 3 టౌన్ పోలీసులు మృతదేహాన్ని ప్రాణం దగ్గర అనగా పాణ్యం దగ్గర గుర్తించి కేసును వెలికితీశారు. ప్రస్తుతం ఐశ్వర్య, ఆమె తల్లి పోలీసుల అదుపులో ఉన్నారు. హత్యకు ఎంత సుపారీ ఇచ్చారు, ఇంకా ఎవరు సహకరించారు అనే కోణాల్లో విచారణ ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. విషయం తెలిసి మా తమ్ముని అడిగితే ఆ పెళ్ళి ఆ అమ్మాయికి కట్నము డబ్బులు ఇవ్వలేక మా అమ్మ నన్ను టార్చర్ చేస్తుంది, అందుకే నేను ఇంటికి వెళ్ళిపోయినా అని చెప్పిందంట. మా తమ్ముడు దాన్ని నమ్మి, ఆ విషయాన్ని నమ్మి ఆ అమ్మాయి నిజమే చెప్తుంది, కట్నం డబ్బులు ఇవ్వలేక నాకు కట్నం అవసరం లేదు, నేను అమ్మాయిని చేసుకుంటా అని అంటే, నేను ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిన నిజాలు మా తమ్ముడికి చాలా చెప్పి చూస్తాను. మా తమ్ముడు వినలేదు. చేసుకుంటా అమ్మాయినే చేసుకుంటా, లేకపోతే నేను పెళ్లి చేసుకోకుండా జీవితంతో ఇలాగా సింగిల్గా ఉండిపోతా అన్నాడు. ఆ తర్వాత మా తమ్ముడు ఎంత చెప్పినా వినకుండా పోయిన నెల 18వ తారీఖు బీచ్పల్లిలో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. మా ఫ్యామిలీ అయితే సపోర్ట్ చేయలేదు ఆ మ్యారేజ్కి. కాకపోతే అమ్మాయి వాళ్ళ బంధువులు, అమ్మాయి వాళ్ళ అక్క, అమ్మాయి వాళ్ళ అమ్మ, అమ్మాయి వాళ్ళ మామయ్యలు, వాళ్ళ బంధువులు మొత్తం కలిసి ముందరుండి ఆ పెళ్లి జరిపించారు. ఇంటి పక్కల ఉన్న వాళ్ళు, బంధువులు అందరూ కలిసి ఇంట్లో జరిగే మొదటి పెళ్లి అని చెప్పి మా అమ్మ నాయనను బలవంతంగా, ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లికి తీసుకుపోవడం జరిగింది. 17వ తారీఖు నైట్ నాకు ఫోన్ కాల్ వచ్చింది ఫ్రెండ్ నుంచి. అన్న తేజన్న కనిపించట్లేదు అని ఫోన్ చేయడం జరిగింది. నేనుండి చెప్పాను అనమాట, అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే మార్నింగ్ వరకు వస్తాడేమో లేరా అని అంటే, లేదన్నా వదినకు కూడా చెప్పలేదంట ఇంట్లో,
అందుకే భయం అవుతుందని అంటే నేను అప్పటికప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి దరఖాస్తు రాసి ఇవ్వడం జరిగింది. ఇంటికి రాకపోయేసరికి నాకు ఇంకా మా తమ్ముడి భార్యపై అనుమానం వచ్చి నేను పిఎస్లో వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ బంధువులపై నేను కంప్లైంట్ ఇవ్వలేదు. వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ విషయమే వాళ్ళు దర్యాప్తు చేయడము స్టార్ట్ చేశారు. కానీ నేను ఇంట్లో ఉన్న మా తమ్ముడు వెళ్ళిపోయిన రోజు నుంచి అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఆ అమ్మాయి కంట్లో కన్నీటి చుక్క కూడా బయటికి రాలేదు. తర్వాత మాకు ఆ విషయం తెలిసి మా తమ్ముడిని అడిగితే ఆ అమ్మాయికి కట్నము డబ్బులు ఇవ్వలేక మా అమ్మ నన్ను టార్చర్ చేస్తుంది, అందుకే నేను ఇంటికి వెళ్ళిపోయినా అని చెప్పి. గత కొన్ని రోజులుగా కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో పడుతున్న వర్షాల ప్రభావంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయంలోని నీటి మట్టం రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సంగమేశ్వరాలయం శిఖర భాగానికి చేరువగా నీరు చేరింది. వరద ప్రవాహం ఇదే తరహాలో కొనసాగితే మరో 2 రోజుల్లో సంగమేశ్వరాలయం నీటిలో మునిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం ఇది 856.10 అడుగులుగా నమోదైంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి 36,050 క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది. నిన్న సాయంత్రం 6 గంటలకి శ్రీశైలం జలాశయం నీటి మట్టం 855.20 అడుగులు కాగా నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు అయినప్పటికీ అందులో ప్రస్తుతం 92.4867 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ నెల తర్వాత మాత్రమే శ్రీశైలంలోకి వరద ప్రవాహం ప్రారంభం అవుతుందని, కానీ ఈసారి మాత్రం మే నెల నుంచే వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీటి ప్రవాహం శ్రీశైల జలాశయానికి వస్తోందని అధికారులు తెలిపారు. ఆన్లైన్లో స్నేహం పేరుతో మాయమాటలు చెప్పి ఓ మైనర్ బాలికను బెదిరించి ఆమె నగ్న వీడియోలు రికార్డు చేసి ఇతరులకు షేర్ చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల పరిధిలో చోటు చేసుకుంది. గుడిహత్నూర్ మండలం స్థానిక గ్రామంలో ఉన్న 16 ఏళ్ల బాలుడు అదే వయసున్న బాలికతో సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమయ్యాడు. స్నేహం పేరుతో మాయలో పడేసి నగ్న వీడియో కాల్ చేయాలని, లేకపోతే చేసిన చాట్ను ఆమె తల్లిదండ్రులకు చూపిస్తానని బెదిరించాడు. భయంతో బాలిక నగ్నంగా వీడియో కాల్ చేయగా ఆ వీడియోను రికార్డ్ చేసిన బాలుడు తన స్నేహితులకు షేర్ చేశాడు. ఈ వ్యవహారం గత కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా బాలికను వేధించేందుకు దారితీసింది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన బాలిక వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు గ్రామానికి చెందిన వంశీకృష్ణ, పవర్ తరుణ్, వరుణ్, సుధీర్, విఠల్, బల్వంత్ సింగ్ నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. ఝాన్సీ, ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత ఘోర ఘటన వెలుగు చూసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గుడిహత్నూర్ మండల పరిధిలో ఓ గ్రామంలో ఈ తతంగం జరిగినటువంటి పరిస్థితి. అయితే 16 ఏళ్ల బాలుడు అదే వయసున్నటువంటి ఓ బాలికను సామాజిక మాధ్యమం ద్వారా పరిచయం అయ్యాడు. స్నేహం పేరుతో మాయమాటలు చెప్పి తన వశం చేసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో నమ్మినటువంటి ఆ సదరు 16 ఏళ్ల వయసు కాలం కలిగినటువంటి
ఆ బాలిక ఎట్టకేలకు పూర్తిసారి ఆయనతో స్నేహంలో పడిపోయినటువంటి పరిస్థితి. ఆ స్నేహం కాస్త పూర్తి స్థాయిలో వారిద్దరిని దగ్గర చేసే ప్రయత్నం చేసింది. అయితే నగ్నం వీడియోలు కావచ్చు, అదే సందర్భంలో వీడియో కాల్ చేయాలి అంటూ కూడా కొంత హుకుం జారీ చేయడం జరిగింది. లేదంటే మన ఇద్దరం చేసినటువంటి కాల్ డేటా కావచ్చు, వాట్సాప్ హిస్టరీకి సంబంధించి మీ అమ్మ నాన్నలకు చూపిస్తానంటూ బ్లాక్ మెయిల్ కు దిగారు. ఎంతకి చెప్పినా వినకపోవడంతో బాలిక పూర్తి స్థాయిలో భయాందోళనకు గురై తీవ్ర స్థాయిలో బాలుజు చెప్పినట్టుగా విన్నది. ఆ క్రమంలో ఒక్కసారిగా పలుమార్లు కూడా వాట్సాప్ కాల్ ద్వారా వీడియో కాల్ చేసినటువంటి క్రమంలో ఆమెకు తెలియకుండానే బాలుజు పూర్తి స్థాయిలో వాటిని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు, రికార్డ్ చేసి పెట్టుకున్నటువంటి పరిస్థితి. తదనంతరం ఆ వీడియోను వారు తన స్నేహితులు కూడా షేర్ చేసినటువంటి తన ఫ్రెండ్స్ కూడా షేర్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి గత కొంతకాలంగా అయితే శారీరకంగా మానసికంగా ఆ బాలికను మాత్రం పూర్తిస్థాయిలో వేధించసాగాడు. ఈ క్రమంలో విషయం తెలిసినటువంటి తల్లిదండ్రులు ఆ బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. ఘటనపై స్పందించిన పోలీసులు ఆ గ్రామానికి చెందినటువంటి గుజరాత్నూర్ మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి తరుణ్ తో పాటు సుధీర్, విఠల్, బలావత్ సింగ్ తో పాటు వంశీకృష్ణ, వరుణ్ ఈ ఐదుగురిని అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. వారిపై పోక్సో చట్టం మీద కేసు నమోదు చేయడం జరిగింది, రిమాండ్ కూడా తరలించడం జరిగింది. గత కొంతకాలంగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మాయమాటలు చెప్పి వలచి వేసేటటువంటి క్రమంలో కూడా ఎంతో మంది అమ్మాయిలు పూర్తి స్థాయిలో బాధితులు అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు మాత్రం ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఎవరైనా సరే ఆన్లైన్ పేరుతో కావచ్చు, సమాజంలో సైతం ఎవరైనా సరే అన్నోన్ కాల్స్ వచ్చినా కూడా ఎవరైనా మాయమాటలు చెప్పి ప్రలోభాలకు గురి చేస్తే కనుక తప్పకుండా తమను సంప్రదించాలని పోలీసులు అయితే థ్యాంక్ యూ రాజు. మేడ్చల్ జిల్లా గట్కిస్కర్ మండలం పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లమల్లారెడ్డి కళాశాల సమీపం ఏకశిలా నగర్లో హైడ్రా అధికారులు చర్యలు కలకలం రేపుతున్నాయి. అధికారులు పర్యవేక్షణలో 7 ఎకరాల 16 గుంటల విస్తీర్ణంలో నిర్మించబడిన గోడను అధికారులు కూల్చివేశారు. బాధితుల అభ్యంతరాలను పట్టించుకోకుండా గోడ అడ్డంగా ఉందని హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. దీంతో బాధితులు ఆందోళనకు దిగగా పోలీసులు భారీగా మోహరించారు. తమ అణు స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడులకు దిగింది. సెంట్రల్, ఉత్తర ఇజ్రాయెల్ లక్ష్యంగా తొలిసారిగా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. 30కి పైగా క్షిపణులతో ఇజ్రాయెల్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ దాడులో 86 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. టెల్ అవీవ్, అలాగే హైఫా, నెస్ జియోనా, రిషిన్, లిచియన్ ప్రాంతాలపై ఈ దాడులు జరిగాయి. దాడులతో టెల్ అవీవ్లోని పలు భవనాలు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. రోడ్లపై వాహనాలు ఎక్కడ పడితే అక్కడ చెల్లా చెదురుగా ఉన్నాయి. పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి.